హాయ్ అండి, నమస్తే. ఈరోజు వీడియోలో ఎంతో టేస్టీగా ఉండే ఎగ్ దమ్ బిర్యానీని ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తా అండి. ఇలా నేను చూపించినట్టుగా కనుక ఎగ్ దమ్ బిర్యానీ చేసినట్లయితే ఫస్ట్ టైం చేసినా కూడా పర్ఫెక్ట్గా వస్తుందండి. ఈ బిర్యానీకి గ్రేవీ కూడా అవసరం లేదండి, రైతాతో కూడా తినొచ్చు. ఎగ్ దమ్ బిర్యానీని ఇప్పుడు ఎలా చేసుకోవాలో ఇక్కడ చూద్దాం. ముందుగా దీనికోసం నేను ఇక్కడ బాస్మతి రైస్ తీసుకున్నానండి. ఇవి 1/2 kg వరకు ఉంటాయి. కొలతలో చెప్పాలంటే 500 గ్రామ్స్ వరకు ఉంటాయి. ఈ బియ్యాన్ని ఒక 2 సార్లు శుభ్రంగా కడుక్కొని తీసుకోవాలి. హోటల్ స్టైల్లో టేస్ట్ రావాలంటే మీరు బాస్మతి రైస్తోనే బిర్యానీని చేసుకోవాలండి. ఇలా 2 సార్లు శుభ్రంగా కడుక్కున్న తర్వాత దీంట్లో తగినన్ని నీళ్లు పోసి ఈ బియ్యాన్ని 1 గంట పాటు నానబెట్టుకొని తీసుకోవాలి. ఎగ్ బిర్యానీ చేయడానికి ముందుగా ఎగ్స్ని వేయించుకొని తీసుకోవాలండి. దీంట్లో ప్యాన్లో 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని ఒక 6 ఎగ్స్ని ముందుగానే ఉడకబెట్టి పొట్టు తీసుకొని ఉంచుకున్నాను. వీటిని ఆయిల్ వేడైన తర్వాత ఇందులోకి వేసుకొని 1/2 టేబుల్ స్పూన్ ఉప్పు, అలాగే 1/2 టేబుల్ స్పూన్ వరకు కారం, 1/2 టేబుల్ స్పూన్ పసుపు, ఇందులోనే 1/2 టేబుల్ స్పూన్ వరకు ధనియాల పొడి వేసుకొని ఎగ్స్కి ఉప్పు, కారం, ధనియాల పొడి ఇవన్నీ బాగా పట్టేటట్టుగా కలుపుకోవాలి. మంటని లో ఫ్లేమ్లో పెట్టి ఒక 4-5 నిమిషాల వరకు ఎగ్స్ బాగా వేగే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా బాగా వేగిన తర్వాత వీటిని ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి దించేసి పక్కన ఉంచుకోవాలి. బిర్యానీ చేయడానికి స్టవ్ మీద ఒక మందపాటి గిన్నె పెట్టుకొని దాంట్లో 3 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసి ఆయిల్ వేడైన తర్వాత హోల్ గరం మసాలా వేసుకుంటున్నాను. ఇవి కొద్దిగా వేగిన తర్వాత దీంట్లో ఒక 2-3 పచ్చిమిర్చిని సన్నగా కట్ చేసుకొని ఇలా వేసుకోవాలి. ఇప్పుడు హోల్ గరం మసాలా అలాగే పచ్చిమిర్చి వేగిన తర్వాత దీంట్లో 1/2 టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చి వాసన పోయే వరకు కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయిన తర్వాత ఇక నేను 1 కప్పు వరకు టమాటా ప్యూరీని ముందుగానే గ్రైండ్ చేసి తీసుకున్నానండి. దీన్ని ఇందులోకి వేసుకొని ఒక 3-4 నిమిషాల వరకు ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలి. అలాగే నూనె పైకి తేలేంత వరకు ఉడికించుకొని తీసుకోవాలి. ఇప్పుడు ఒక కప్పులోకి 1/2 కప్పు వరకు పెరుగును వేసుకొని దీంట్లోనే 1 టేబుల్ స్పూన్ వరకు ఉప్పు, ఇందులోనే 1 టేబుల్ స్పూన్ కారం, 1/2 టేబుల్ స్పూన్ వరకు పసుపు వేసుకోవాలి. అలాగే 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా, 1 టేబుల్ స్పూన్ వరకు ధనియాల పొడి వేసుకొని ఇప్పుడు ఇందులోనే ఒక నిమ్మకాయ ముక్కని పిండుకొని తీసుకోవాలి. ఇలా నిమ్మకాయ పిండిన తర్వాత ఇవన్నీ బాగా కలిసేటట్టుగా పెరుగులో మిక్స్ అయ్యేటట్టుగా కలుపుకోవాలి. పెరుగు ఉండలు ఎక్కడా లేకుండా బాగా మిక్స్ చేసుకోవాలండి. ఇలా బాగా కలిపిన పెరుగు మిక్స్ని దీంట్లోకి వేసుకోవాలి. మీరు పెరుగులో ఉప్పు, కారం, గరం మసాలా ఇవన్నీ కలుపుకోకుండా డైరెక్ట్గా ఆయిల్లోనే ఉప్పు, కారం, పెరుగు ఇవన్నీ వేసుకొని కూడా కలుపుకొని చేసుకోవచ్చండి. ఈ పెరుగు మిక్స్ని ఇందులో వేసిన తర్వాత మొత్తం ఒకసారి బాగా కలిసేటట్టుగా కలుపుకొని ఆయిల్ మొత్తం ఇలా పైకి తేలేటట్టుగా బాగా ఉడికిన తర్వాత దీంట్లో 1/2 కప్పు వరకు బ్రౌన్ ఆనియన్స్ని వేసుకొని ఇప్పుడు ఇందులో 1/2 కప్పు వరకు సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరను వేసుకోవాలి. దీంట్లోనే 1/2 కప్పు వరకు సన్నగా కట్ చేసుకున్న పుదీనాను కూడా వేసుకొని అంతా ఒకసారి కలుపుకొని ఒక 2 నిమిషాల పాటు వీటిని ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఆయిల్ మొత్తం సపరేట్ అయిపోయి మసాలా కూడా ఇలా దగ్గరగా అవ్వాలి. ఇలా ఆయిల్ మొత్తం సపరేట్ అయిన తర్వాత దీంట్లో ముందుగా వేయించి పెట్టుకున్న ఎగ్స్ని ఇందులోకి వేసుకొని ఒకసారి కలుపుకొని ఎగ్స్కి మసాలా పట్టేటట్టుగా ఒక 2-3 నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి. ఒక 2 నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసి దీన్ని పక్కన ఉంచుకోవాలండి. ఇప్పుడు స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని దాంట్లో 1000 ml వరకు వాటర్ పోసుకొని దీంట్లో హోల్ గరం మసాలా వేసుకోవాలి. మీ దగ్గర ఏ గరం మసాలాలు అవైలబుల్లో ఉంటే అవి వేసుకొని చేసుకోండి. ఈ మొత్తం వేసిన తర్వాత ఇందులోకి 1 టేబుల్ స్పూన్ వరకు ఉప్పు, 1/2 టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. 1 లేదా 2 పచ్చిమిర్చిని ఇలా కట్ చేసుకొని వేసుకోండి. దీంట్లోనే 1/2 టేబుల్ స్పూన్ వరకు నిమ్మరసాన్ని పిండుకోండి. 1/2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి. దీంట్లోనే చిన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర, పుదీనా కూడా వేసుకోవాలి. ఇవన్నీ వేసిన తర్వాత ఒకసారి మిక్స్ చేసుకొని ఈ నీళ్ళని బాగా మరగనివ్వాలి. ఇప్పుడు స్టవ్ మీద నీళ్లు మరుగుతున్నాయండి. దీంట్లో మనం ముందుగా నానబెట్టుకున్న 500 గ్రామ్స్ వరకు బాస్మతి రైస్ని వేసుకోవాలి. ఇలా మొత్తం రైస్ని వేసుకున్న తర్వాత అంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి.
ఇప్పుడు ఈ బియ్యాన్ని ఒక 80% ఉడికే వరకు ఉడకనివ్వాలి. ఇక నాకు రైస్ ఉడకడానికి 6 నుంచి 8 నిమిషాల వరకు టైం పట్టిందండి. రైస్ ఒక 80% వరకు ఉడికిపోయాయి. ఇలా 80% ఉడికిన రైస్ని వాటర్ తీసేసి బిర్యానీ గిన్నెలోకి వేసుకోవాలి. ఇలా మొత్తం మసాలా పైనుండి బియ్యం మొత్తాన్ని వేసుకోవాలి. ఇలా ఒక 80% వరకు ఉడికించుకున్న రైస్ని మొత్తం దీనిపై నుండి వేసుకోవాలండి. ఇలా మొత్తం వేసిన తర్వాత రైస్ని మొత్తం స్ప్రెడ్ చేసుకొని ఇప్పుడు దీనిపై నుండి కొంచెం కుంకుమ పువ్వుని వేడి పాలల్లో వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకొని దీనిపై నుండి పోసుకోవాలి. అలాగే పావు కప్పు వరకు రైస్ను ఉడికించుకున్న వాటర్ని కూడా దీంట్లోనే పోసుకోవాలండి. చిన్నగా కట్ చేసి పెట్టుకున్న పుదీనా కొత్తిమీరని కూడా దీనిపై నుండి వేసుకోండి. అలాగే బ్రౌన్ ఆనియన్స్ని కూడా కొన్ని దీనిపై నుండి వేసుకొని ఇప్పుడు కొంచెం 2 టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని కూడా వేసుకోవాలి. ఇలా రైస్ పైన అన్నీ వేసుకున్న తర్వాత దమ్ పోకుండా దీనిపై నుండి సిల్వర్ ఫాయిల్ పేపర్ కానీ ఇలా మూత ఏదన్నా పెట్టి గిన్నె పైన బరువు పెట్టేసి మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 15 నిమిషాల వరకు దమ్ చేసుకోవాలి. ఒక 15 నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసి దాన్ని ఒక 10 నిమిషాల వరకు అలాగే వదిలేయాలండి. అప్పుడు మూత తీసి మీకు చూపిస్తున్నాను. అంతే అండి, దీన్ని వేడివేడిగా సర్వ్ చేసుకోండి. టేస్టీగా ఉండే ఎగ్ దమ్ బిర్యానీ రెడీ అయిపోయింది. ఇలా చేసిన బిర్యానీకి గ్రేవీ కూడా అవసరం లేదండి, రైతాతో తినేస్తే సరిపోతుంది. మీరు కూడా ఈ ఎగ్ దమ్ బిర్యానీని ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేశాక మీకు ఎలా కుదిరిందో నాకు కింద కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.